ముందుగా పవన్ కుమార్ తాతపూడి మీ నేపథ్యం మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి సార్. పవన్ కుమార్ తాతపూడి అంటే ఒక సామాన్యుడండి, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబీకుడు. మా నాన్నగారు సామర్లకోటలో ఆటో నడిపేవారు, సామర్లకోట రైల్వే స్టేషన్లో. మా చదువులు అన్నీ కూడా ఆయనే చూసుకున్నారు. మాకు ఒక అక్క, ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. నాకు మ్యారేజ్ అయిపోయిందండి, 2 పిల్లలు. అయితే ప్రస్తుతానికి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారా, ఆ కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అన్నమాట. నాకు 2 ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్లు, ఒక హోటల్ ఉన్నాయండి. ఒక 25 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. ప్రస్తుతానికి జీవితం అలాగా రన్ అవుతుంది. పవన్ కుమార్ తాతపూడి సింపుల్గా చెప్పాలంటే సామాన్యుడు, అంతే. పవన్ గారు, పెద్దాపురం రాజకీయంపై మీకు అంత ఆసక్తి ఎందుకండి? నియోజకవర్గం రాజకీయంపై ఆసక్తి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల సభ్యుడి కింద ఉండి చాలా పెద్ద స్థాయి కార్యకర్తగా ఉండేవారండి. భాస్కర్ రామారావు గారి దగ్గర, బుడ్డ భాస్కర్ రామారావు గారి దగ్గర ప్రతి రాజకీయ కార్యక్రమాలకి మేము అందరం వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి కూడా రాజకీయంగా మాకు ఇష్టంతో పాటు నాకు కొంచెం ఈ ఇంటర్మీడియట్ చదివే టైంకి కొద్దిగా విప్లవాత్మకమైన భావజాలాలు ఎక్కువైనాయండి. అంటే ఎవరికైనా కష్టం వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా వెళ్ళి మనం పోరాడాలి, మనం అడగాలి, ఈ రకమైన ఆలోచనలు ఎక్కువ ఉండేవి. ఆ వయసుకు తగ్గట్టుగా ప్రతి సమస్యకి మేము వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం అండి. దాని నేపథ్యం మీద అలా కంటిన్యూ అవ్వడం, రాజకీయం ఒక వ్యసనం అని చెప్పేసి అస్తమానం నేను ఫేస్బుక్లో చెప్తూ ఉంటాను, అందరికీ అర్థం అలా వ్యసనం అయిపోయిందండి. అలా రాజకీయం చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏం చేయలేం కాబట్టి కనీసం మన నియోజకవర్గంగా అన్నా సరే కొద్దిగా మంచిగా ఇప్పుడు వచ్చే యువతకి అందరూ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడంలో కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాయండి. అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటనేది తెలియదు, కానీ రాజకీయానికి యువత ఉంటే మంచిది. వాళ్ళందరినీ ఏదో రకంగా మోటివేట్ చేయాలి. నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఖాళీ సమయాల్లో ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఆ రాజకీయంగా అలా ప్రయత్నం చేస్తున్నా అండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటో దేవాదేనం అంతే. ఓకే, పెద్దాపురం ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందంటారు పవన్ గారు? పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి అంటే పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందలేదని అంటానండి. జరుగుతూనే వస్తుంది కొంచెం కొంచెంగా. రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఒక మంచి ఫండింగ్ అయితేనేటి ఏదైనా తీసుకురావడం, మెయిన్ రోడ్లు వేయడం, సీసీ రోడ్లు వేయడం, పెద్దాపురం గుర్రం సెంటర్, ఇలా చిన్న చిన్న మన కంటికి కనిపించే అభివృద్ధి అయితే మాత్రం జరుగుతూ వచ్చింది. పూర్తి అవ్వలేదు. పూర్తి అయ్యే సమయానికి గవర్నమెంట్ మారడం, ఈ సూపర్ ఎమ్మెల్యే గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఈయన శాసనసభ్యుడి కింద ఉన్నా సరే అభివృద్ధి చేయకపోవడానికి పైన పార్టీ లేకపోవడం వల్ల ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోవడం మనం చూస్తూనే ఉన్నామండి. పూర్తి స్థాయి అభివృద్ధి అయితే ఏ నాయకుడు ఇంకా పూర్తి చేయలేదండి. అది పూర్తి చేయాలంటే రాజప్ప గారి వల్లనే అవుతుందండి. నా వరకు, నా ఒపీనియన్ అయితే మాత్రం పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి ఇంకా పూర్తి కావలేదు. చేయాలంటే రాజప్ప గారి వల్లనే అవుతుంది. మీరు సోషల్ మీడియాలో దౌలూరు దొరబాబు గారిపై అస్తమానం విరుచుకుపడతా ఉంటారు. దానికి గల కారణాలు ఏంటండి? మీకేమన్నా ఆయనకి వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతమైన గొడవలు గట్రా ఏం లేవండి. ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. అంటే మీరు అడిగారు కాబట్టి పూర్తిగా ఒక లాగైనా సరే చెప్పేస్తాను. 2014 ముందు నుంచి కూడా నాకు ఆయన తెలుసండి. అంటే ఎలాగంటే ఇదే సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా, మెసెంజర్ ద్వారా ఇప్పుడు ఎక్కువ చాటింగ్ చేస్తూ ఉండేవారు ఆయన. అయితే 2014 ఎలక్షన్కి వచ్చే టయానికి తమ్ముడు పలానా ఎలక్షన్కి వస్తున్నాను తమ్ముడు, మనం ఎమ్మెల్యేగా దిగుతున్నాం, పోటీ చేస్తున్నాం, తెలుగుదేశం తరఫున ప్రయత్నం చేస్తున్నాం, టికెట్ మనకే వచ్చేలా ఉంది, ఎప్పుడు చెప్పినట్టే చెప్పడం. సరే అన్న అయితే అని చెప్పేసి మా ఆలోచన ఎలా అయిందంటే, పలానా దౌలూరు దొరబాబు అన్నయ్య అని పిలిచే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోతాడు, మన ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనలో శ్రీరామ్ ఫైనాన్స్లో ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం మానేసి ఈయన కింద చోటా మోటా లీడర్లు ఒక 2 ఉండేవారండి. వాళ్ళ కింద మేము ఒక 6 కుర్రోళ్ళ వరకు తిరిగేవాళ్ళు. ఇంకా అలా కంటిన్యూగా ఒక 3-4 నెలలు ఎమ్మెల్యే టికెట్ కోసం తిరగడం, ఆయనతో పాటు మనం ప్రయత్నం చేయడం, మొత్తం పనులన్నీ ఆపేసుకోవడం, ఇంటికాడని పట్టించుకోవడం మానేయడం. మ్యారేజ్ కూడా అయిందని పాప పుట్టింది. ఇంటికాడ పొద్దున్న లేస్తే దొరబాబు, మధ్యాహ్నం దొరబాబు, రాత్రి దొరబాబు, పడుకుంటే దొరబాబు. ఈయన కోసం మాట్లాడడం, ఈయన కోసం ప్రయత్నం చేయడం, అలా ఆలోచనలతో ఉండిపోయేవాళ్ళం అండి. అయితే లాస్ట్ మినిట్లో మనోడు కుటుంబం అంతా కూడా నేరపూరితమైన ఉన్నాయి, కేసులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారి చరిత్ర బాగోలేదు, కుటుంబ నేపథ్యం బాగోలేదని ఒక కారణంతో బీఫామ్ వరకు వెళ్ళిన తెలుగుదేశం టికెట్ క్యాన్సిల్ అయిందండి. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే టికెట్ ఇవ్వనీకు అని ఆపేసి అప్పుడప్పుడుగా మన నిమ్మకాయల చినరాజప్ప గారిని మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. అది వేరే.
క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈయన మీటింగ్ పెట్టి ఇలా ఇండిపెండెంట్గా చేద్దామని చెప్పేసి మాట్లాడాను ఫస్ట్. తర్వాత మనోడు స్థాయి అర్థమైపోయింది, ఇండిపెండెంట్గా వెళ్తే మనకు పని అవుతుంది అని చెప్పేసి ఆయన అనుకొని ఆపేసుకొని ఓ 2 ట్యాంకర్లు పెద్దాపురం కొట్టి సామలకోట కొట్టి ఆయన చేసిన సోషల్ సర్వీస్ అదండి ఇచ్చేసి 2014లో మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు మీరు ఖాళీగా ఉంటున్నారు కదా తమ్ముడు, ఇలాగ 3 నెలల నుంచి మీరు మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా నాకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చాడంటే ఏదో చేతని ఆశపడతారు కదండి సాధారణ కార్యకర్త. అయితే తను వెళ్ళిపోయే ముందు మా అందరికీ కూడా మిమ్మల్ని సెటిల్ చేస్తాను, ఎంప్లాయీస్కి చదువుకున్న వాళ్ళకి జాబులు, నువ్వు ఎలాగో వ్యాపారంలో ఉంటున్నావు కాబట్టి నీ వ్యాపారానికి సంబంధించిన అన్ని కూడా ఎక్విప్మెంట్ నేనే ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా వ్యాపారం చేసుకో, వచ్చే ఎలక్షన్కి మనం గట్టిగా చేద్దాం, ఈ లోపు అమెరికా వెళ్ళి నేను డబ్బు సంపాదించుకు వచ్చేస్తానని చెప్పేసి అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 నెల రోజులు మెసేజ్లు చేయడం, వాట్సాప్ చేయడం, మెసెంజర్ నుంచి మెసేజ్ చేయడం, మాట్లాడడం జరిగింది. కానీ నెల పోయిన తర్వాత ఇంక మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్ కాల్కి రిప్లై లేదు. హైదరాబాద్ వస్తున్నాడని చెప్పేసి చెప్పడం, కలవకపోవడం, ఇంటికి వెళ్తే రెస్పాన్స్ లేకపోవడం, అది చేసేసరికి మళ్ళీ ఇంకో 3 నెలలు గడిచిపోయింది. అప్పటికి ఒక 7 నెలల వరకు టైం వేస్ట్ అయిపోయింది. మరి ఈ 7 నెలలు పోయిన తర్వాత తీరా చూస్తే అప్పుడు అర్థమైంది, మనల్ని పట్టించుకుని అంత మైండ్లో ఏం పెట్టుకోలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, మేము ఎక్కువ ఊహించేసుకున్నాము, ఆయన అలా మాట్లాడాడు, మనం మోసపోయాం, ఇది పెట్టేవాడు కాదనమాట, వాడుకు వదిలేసి రకం అని చెప్పేసి మైండ్ కనిపించి అప్పుడు మనం ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. 7 నెలలు కాకుండా మళ్ళీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది కదండి. మొత్తం మీద 1 సంవత్సర కాలం వేస్ట్ అయిపోయింది. కుటుంబానికి దూరంగా ఉన్నాం, ఫైనాన్షియల్గా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడిపోయాం. దేవుడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ ఏదో రకం కలిసి రావడం, నేను వ్యాపారం పెట్టుకోవడం, ఇప్పుడు ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. కాకపోతే ఈయన అంతా దూరం వెళ్ళి వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా 2019 ఎలక్షన్కి మళ్ళీ ఫోన్ చేసాడు, తమ్ముడు వచ్చేస్తున్నాను నేను, మన ఎలక్షన్ చేసేద్దాం అని చెప్పేసి, ఇక ఫంక్షన్ ఒకటి పెడుతున్నాను, మొత్తం జిల్లా అంతా పిలుస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా రావాలని ఆయనే ఫోన్ చేశాడు నాకు. మళ్ళీ సిగ్గులేని వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదండి ఫంక్షన్కి, ఇంకా వెళ్ళలేదు. అప్పటి నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేకంగానే ఉన్నాను. ఆయన సరైన వ్యక్తి కాదు, గర్వం ఎక్కువ, ఇవన్నీ చెప్తూనే ఉన్నా అండి. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొంతమంది ఇంకా వెనకాల తిరుగుతున్నారు తప్పక, అలా జరుగుతుందండి. అంతే తప్ప ప్రత్యేకించి ఆయనకి నాకు వ్యక్తిగతంగా అయితే విరోధం ఏం కాదండి. ఈ రకంగానే చేస్తానని చెప్పేసి ఒక కార్యకర్తను మోసం చేసిన నాయకుడు అంతే ఆయన, నేను మోసపోయిన కార్యకర్తని. ప్రతిరోజు మీకు దర్బాబు గారిపై సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడతా ఉంటారు, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? మీకు వార్నింగ్స్ ఏమైనా వచ్చాయి అటు నుంచి? నిజం మాట్లాడేటప్పుడు భయం దేనికండి, భయపడాల్సిన పని లేదు. నేను ఏదైనా సరే సాక్ష్యాధారాలు ఉన్న పోస్టులే పెడతాను, నేను నిజమే మాట్లాడతాను, అబద్ధం చెప్పనండి, మోసపూరితమైన మాటలు మాట్లాడను, కావాలని రెట్టించి ఆయన తక్కువ చేయడం కోసం ప్రయత్నించాను. ఆయన చేసి చేతకాని పనులకి క్లియర్గా అర్థమయ్యేలా జనానికి చెప్తూ ఉంటాడు. ఆయన అహంకారి, అందరికీ పూర్తిగా తెలియదు ఆ విషయం, నేను కూడా జర్నీ చేసినాను కాబట్టి నాకు తెలిసేది. అహంకారి, గర్వం, ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా వచ్చారని కూడా అడగడు కాదు కదా, కనీసం వాళ్ళ లంక చూడడు, డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళే వచ్చి సార్ అని మాట్లాడాలి. అంత గర్వం ఉన్న లీడర్ని, ప్రజానాయకుడిని ఎక్కడ చూడలేదండి నేను. ప్రజానాయకుడు అయితే ఏం కాదండి, ఫైనాన్షియల్ నాయకుడు ఆయన అంతానే. ఇప్పుడు కూడా ఎలక్షన్ అంతా కూడా ఆ డబ్బు మీదే చేసేద్దాం కదా అని చెప్పేసి ఏదో అనుకుంటున్నాడు. సర్లేండి, ఎవరి ఆలోచన అందే. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అయితే భయపడాల్సిన పని అయితే లేదండి, ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేను నిజమే మాట్లాడతాను, నీతిగా ఉంటాను, తప్పు చేయను, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వార్నింగ్లు ఇవి అంటారా, మొదట్లో వచ్చేయండి. నిజంగా కొన్ని ఫోన్లు కొన్ని ఇబ్బంది కలిగించినప్పటికీ అదే సెక్టర్లో కొన్నాళ్ళు నేను కూడా ఉన్నాను. ఆ వార్నింగ్లు ఇచ్చే వాళ్ళకి ఏ రకంగా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలిసింది. ఇంటర్వ్యూ కదా బాగోదు, ఆ స్టైల్లోనే వాళ్ళకు కూడా నేను వార్నింగ్లు ఇస్తాను అండి. వార్నింగ్లు ఇస్తే తీసుకోవడానికి చిన్నపిల్లలు ఏం కాదు కదా, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది అంతే. అదేంటి పవన్ గారు, దర్బాబు గారు నెగిటివ్ వీడియోస్ అన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, పోస్టులు కూడా మీరే పెడతా ఉంటారు ఫేస్బుక్లో, అది ఎలా సాధ్యం? అది కూడా ఆయన గొప్పతనం అండి. ఎందుకంటే ఆయన సరౌండింగ్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ కుర్రోళ్ళు కానీ, ఆయన అభిమానులు కానీ ఆయన చూసుకునే విధానాన్ని బట్టే అక్కడ నుంచి నాకు వస్తూ ఉంటాయి. ఆయన బాగా వ్యక్తిగతంగా కావాల్సిన వాళ్ళు మాత్రమే నాకు పంపుతూ ఉంటారు. అంటే వాళ్ళ పేర్లే చెప్పడం సమంజసం కాదు, కానీ
ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పంపుతూ ఉంటారండి. ప్రత్యేకించి నేనేమి స్క్వాడ్ని వీళ్ళని పెట్టనండి, వాళ్ళే పంపుతూ ఉంటారు. అది గొప్పతనం కూడా దొరబాబు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈయన వాళ్ళని చూసే విధానాన్ని బట్టి వాళ్ళు ఆయన మీద చూపించి ప్రేమాభిమానాలు ఉంటాయి. అసమ్మతి వర్గంతో పాటు దౌలూరుపై గతంలో తిరుగుబాటు చేసిన కార్యకర్తలందరూ ఏమయ్యారండి? బాబుపై అసమ్మతి వర్గం తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా ఆయన పార్టీ వాళ్ళే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుందో, ఏం చెప్పింది ఏంటి అనేది అయితే మనకు తెలియదు. కానీ చోటా మోటా కార్యకర్త దగ్గర నుంచి చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఈ దొరబాబు వెళ్ళడం, మాట్లాడడం, ఏదో ప్యాకేజీలు ఏం మాట్లాడుకున్నారని చెప్పి స్టాక్ వచ్చింది. కానీ నిజంగా మనకు పూర్తిగా తెలియదు, మనం చూడలేదు. మొత్తానికి అదే పార్టీ ఉండడం వల్లనే, అదే పార్టీకి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్లనే ఈ అసమ్మతి వర్గం అంతా ఆయన దగ్గరికి వెళ్ళిందండి. మరి మనస్ఫూర్తిగా చేస్తారో లేదా అన్నది దేవుడికి ఎరిక, అదంతా కూడా మరి మనం చెప్పలేం. కానీ ఈ అసమ్మతి వర్గం నిన్న మొన్నటి వరకు నాతో క్లోజ్గానే మాట్లాడేవారండి. ఇప్పుడు నాతో మామూలుగానే మాట్లాడతారు. అందులో దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని రకాల కులస్తులు ఉన్నారు. అందరూ కూడా పార్టీ పరంగా ఆయన బలపరచడం కోసం వెళ్ళడం అయితే జరిగింది. కానీ వ్యక్తిగతంగా అయితే మాత్రం వాళ్ళందరూ నాకే సన్నిహితులండి. దొరబాబు గారికి అసమ్మతి వర్గం ఏదైతే ఉందో వ్యక్తిపరంగా నాకు సన్నిహితులు, పార్టీ పరంగా ఆయనకి సన్నిహితులు. కాకపోతే వీళ్ళందరూ కలిపి ఒకేసారి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, కాన్స్టిట్యున్సీలో ఏదో జరుగుతుంది, దొరబాబు గారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆయన పెట్టి రకం ఏం కాదండి. వీళ్ళందరూ పార్టీ కోసం వెళ్ళి ఉండాలి తప్ప పెట్టి లేదంటే అలా గౌరవం ఇచ్చి రకమే కాదండి. ఒకవేళ రేపు పొద్దున్న ఎలక్షన్ అటు ఇటు అయినా వీళ్ళని ఎక్కడ పెట్టాలంటే అక్కడే పెడతాడండి. ఆ విషయం వాళ్ళకే తెలుసు. కానీ తప్పగా అలా వెళ్తున్నారు అంతేండి. ఈ అసమ్మతి వర్గం ఫైనల్గా చెప్పుకుంటే అందరూ కూడా బ్రతుకు తెరువు కోసం, రాజకీయ వ్యసనం కోసం ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన వెనకాల తిరుగుతున్నారు అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు అందరూ మంచోళ్ళండి. వ్యక్తిగతంగా వాళ్ళందరూ నాకే సన్నిహితులు, నాకే చుట్టాలు, నాకే ఫ్రెండ్స్. పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు నగ్గితే ఏమవుతుంది, అలాగే దొరబాబు గారు నగ్గితే ఏమవుతుంది? చెప్పాను కదండి ఇందాక, రాజప్ప గారు అభివృద్ధి మొదలుపెట్టి పూర్తి చేసే సమయానికి గవర్నమెంట్ మారిపోవడం వలన అన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ రాజప్ప గారు నెగ్గి అధిష్టానంలో సివిఎన్ గారు కనుక నెగ్గితే పెద్దాపురం నియోజకవర్గం రానున్న 5 సంవత్సరాల్లో జిల్లాలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళగలరండి అభివృద్ధిలో ఖచ్చితంగా. అదే ఈ దొరబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ 5 సంవత్సరాలు ఆయన సూపర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి. ఈ మొత్తం సరౌండింగ్ మన కాన్స్టిట్యున్సీ 4 వైపుల రోడ్లు చూసుకున్నాం అనుకోండి, అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు 4 వైపులను 10 కిలోమీటర్ల రోడ్లు మొత్తం సంకనాగిపోయి సర్వనాశనం అయిపోయి ఉంటాయి. వాటి కోసం ఏం చేద్దామని చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలుగా పోరాటం చేసినా సరే కనీసం ఇంకా స్పందన ఉండదు ఆయనది. లోకల్లో కానీ ఎక్కడెక్కడ అలా ఆగిపోయింది. మన సామర్లకోట రింగ్ సెంటర్లో గడియార స్తంభం చూడండి, మొత్తం అన్నీ అలాగే ఆగిపోయి ఉండిపోయినాయండి. కేవలం దొరబాబు అనే ఒక చేతకాని వ్యక్తి వల్లనే, చేతకాని నాయకుడి వల్లనే ఆయన పార్టీ, ఆయన పదవి, ఆయన ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ నిలబెట్టుకోవడానికి వీటి మీద చూపించిన శ్రద్ధ కాన్స్టిట్యున్సీ మీద ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే ఆయన సొంత వీధిలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారేమో చెప్పమానండి. ఒక సొంత వీధిలో వాళ్ళు ఉంటున్న ఉప్పూరు వీధి, కోలవారి వీధి, కొద్దిగా దాటితే శ్మశానమే, కుమారి వీధి ఒకటి ఉంటుంది, దాటిన తర్వాత శ్మశానమే. ఆ సందులు, ఆ రోడ్లు ఇప్పటికీ ఎప్పుడో నా చిన్నప్పుడు వేసినవి ఇంకా అలా ఉన్నాయి. కనీసం డెవలప్మెంట్ ఉండదు అక్కడ. వృద్ధుల కోసం చేసింది లేదు, వికలాంగుల కోసం చేసింది లేదు, ఎవరి కోసం కూడా. పలానా సహాయం చేసాడు, పలానా దొరబాబు స్థానికుడు అని చెప్తూ ఉంటాడు కదా, ఆ స్థానికుడు కనీసం ఆ సొంత వార్డులో కూడా ఎక్కడ అభివృద్ధి చేసింది లేదండి. మళ్ళీ అభివృద్ధి జరగాలంటే రాజప్ప గారే రావాలి. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అయితే మాత్రం అదేంటి, రాజప్ప గారు వస్తే అభివృద్ధి అవుద్ది, దొరబాబు గారు వస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నియోజకవర్గంలో దొరబాబు గారిపై వ్యతిరేకత ఉందంటున్నారు, అంటే రాజప్ప గారి మీద లేదా అండి? దొరబాబు గారిని రాజప్ప గారిని దయచేసి పోల్చకండి సార్. ఎందుకంటే రాజప్ప గారు చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, అన్నీ తెలిసిన లీడర్ అండి ఆయన. ఈయన కేవలం పదవి కోసం, ఆయన అహంకారాన్ని, గర్వాన్ని జనాలకు చూపించుకోవడం కోసం, ప్రెస్టేజ్ చూపించుకోవడం కోసం మాత్రం వచ్చిన లీడర్ అండి ఈయన. వ్యతిరేకత ఎవరి మీద ఉంటుందండి? సీనియర్ ఈయన, ఎప్పటి నుంచో సౌమ్యుడు, పలానావులతో ఉంటుంది, పలానావులతో గొడవ పడతాడు, ఇటువంటిది ఏమి ఉండదండి. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇస్తూనే ఉంటాడు. ఇందాక మీకు చెప్పినట్టుగా దొరబాబు గారు చెప్పాను కదా, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకే సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వడం. వాళ్ళ దగ్గర నుంచి అసమ్మతి మొదలవుతుందండి, వాళ్ళ ద్వారానే బయటికి ప్రపంచానికి వెళ్తూ ఉంటుంది. రాజప్ప గారికి అసమ్మతి ఉందంటే పెద్దాపురం నియోజకవర్గంలో అసలు లేదనే చెప్పాలండి.
దొరబాబు గారికి మాత్రమే అసమ్మతి ఉంటుంది. ఆయన లీడర్ అయ్యే అర్హత లేని వ్యక్తి. అసమ్మతి ఎందుకు ఉండదండి? ఆయనకే ఉంటుంది. రాజప్ప గారికి అసమ్మతి ఉంటుందంటారా అని మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను నేను. ఆయనకి అసమ్మతి ఉండదండి. మంచి లీడర్ ఆయన, మంచి రాజకీయ నాయకుడు, సీనియర్ మోస్ట్. ఎప్పుడు 1900 మనకు నేను పుట్టుండేమో అప్పటి నుంచి రాజకీయం ఉన్నారు. ఎన్నో పదవులు చేసాడు ఆయన. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, ఎలాగ వెళ్ళాలో ఆయనకి మొత్తం తెలుసండి. పూర్తిగా రాజకీయం అంతా తెలుసు. ఈయనకిలాగా నేను ల్యాప్టాప్ తెస్తే 4 కోట్లు వస్తాయి, ల్యాప్టాప్ తెస్తే 40 కోట్లు వస్తాయి, నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తాను, ఇచ్చేస్తాను, ఎలక్షన్ చేయాలంటే డబ్బులు ఖచ్చితంగా ఉండాలి కదండి, అమెరికా వెళ్ళి వస్తాను అని ఈ గర్వంతో కూడిన మాట్లాడుతుంటారు. ప్రజలు అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదండి. అసమ్మతి ఎవరికి ఉంటుందండి? అలా బిహేవ్ చేసి వాళ్ళకి ఉంటుందండి. వీళ్ళని ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి గౌరవంగా మాట్లాడే వ్యక్తులకు ఉంటుందండి. సీనియర్ అండి ఎప్పటికైనా. ఆయన్ని, దొరబాబు గారిని, రాజప్ప గారిని అసలు పోల్చొద్దండి. రాజప్ప గారు లెజెండ్ సార్. ఆయనకి అసమ్మతి ఉండదండి. కష్టం. ముఖ్యంగా చూసుకుంటే పెద్దాపురం మండలంలో రామేశ్వరంపేట మెట్ట ఒకటి. రామేశ్వరంపేట మెట్ట మింగింది నువ్వని దౌలు దొరబాబు గారు రాజప్ప గారి మీద విమర్శ చేస్తూ, అలాగే రాజప్ప గారు దొరబాబు గారి మీద విమర్శ చేస్తూ ఉంటారు. మరి నిజంగా అక్కడ జరిగింది ఏంటి మీ మాటలో చెప్పండి పవన్ గారు. సార్, ఇది రామేశ్వరంపేట మెట్ట మింగడం ఇవి అంటే చాలా పెద్దకు వచ్చినాయి నా స్థాయికి. కాకపోతే నాకు తెలిసింది చెప్తాను. ఇది బాగా కార్పొరేట్ రేంజ్ బిజినెస్ అండి. మనం చూడడానికి మట్టి, ఇసుక, గ్రావెల్ ఏదో తక్కువగా లారీలు వెళ్తాను అనుకుంటే, కానీ కొన్ని వేల కోట్లతో ముడిపడి ఉన్న బిజినెస్. ఈయన ఒకలే రాజప్ప గారు పట్టుకెళ్ళిపోయారంటే ఆయన సంచిలో పట్టుకుపోడు, దొరబాబు పట్టుకుపోడు అంటే ఈయన సంచిలో పట్టుకుపోడు. అంటే అది ఒక వ్యవస్థ అండి. ఆ వ్యవస్థలో భాగస్వాములై ఉంటారు, అందరూ ఉంటారు. అందులో రాజప్ప గారు ఉన్నారా, దొరబాబు గారు ఉన్నారా అన్నది ప్రజలకు తెలుసండి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు మోసుకెళ్తుందో, ఎవరెవరు చేస్తున్నారు, ఏ గవర్నమెంట్లో ఎంత అన్యాయం జరిగింది అనేది ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. ఏదో అబండం వేయాలి కదా అని చెప్పి 1-10 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోతుంది కదండి. దొరబాబు గారు చేసే పని అదే. రాజప్ప గారు మెట్ట తినేశారు, ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తారు. ఇంకో మాట చెప్పడానికి ఏముండదు ఆయన దగ్గర. అవునా కదండి? ఇంకో మాట చెప్పడానికి ఏముండదు ఆయన దగ్గర. దానివల్ల అది కాంట్రవర్సీ క్వశ్చన్ కింద అయితే ఉండిపోయింది తప్ప రాజప్ప గారు తినేశారు అది ప్రజలకు తెలుసండి ఖచ్చితంగానే. అది కార్పొరేట్ రేంజ్ పెద్ద గూడుపట అనేది ఎవరెవరు తిన్నారో తెలుసండి. ఆ దొరబాబు గారికి అయితే క్లియర్గా తెలుసు. దొరబాబు గారికి నామినేటెడ్ పోస్ట్ వచ్చిన మొదటి 2-3 నెలల్లోనే ఎందుకు చాలా టీవీ ఛానల్లో కూడా వచ్చాయండి ఇదే న్యూస్. దొరబాబు గారి తాలూకు మనుషులు ఇల్లు చేస్తున్నారట, ఇవన్నీ చేస్తున్నారట. రాజప్ప గారి కోసం వచ్చింది చాలా తక్కువ అండి. అది ఈయన కోసం వచ్చింది ఎక్కువ. ఈయన చెప్పింది, రాజప్ప గారి మీద చెప్పింది లోకల్లో ఈయన చేసింది ఎక్కువ, అంతే తప్ప నిజానికి ఇది మింగేశారంటే ఇది కార్పొరేట్ రేంజ్కి వచ్చినండి. దీనికి పూర్తి స్థాయి సమాధానం అయితే నేనైతే చెప్పలేను. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం దీనికి డాన్ అయితే మాత్రం దొరబాబు గారు అని చెప్తాను. పెద్దాపురం నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో మీరు రాజప్ప గారు బెస్టా లేకపోతే దొరబాబు గారు బెస్ట్ అంటారా మీరు? పెద్దాపురం నియోజకవర్గంలో రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నంత కాలం వరకు కూడా చాలా బాగుండేదండి. శాంతి భద్రతలు అన్న మాటకి చాలా గర్వంగా ఉండేది చెప్పుకోవడానికి కూడా. మన కాన్స్టిట్యున్సీలో హోమ్ మినిస్టర్ అనేసరికి గర్వంగా ఉంటుంది కదా. దానికి తోడు అసలు చాలా శాంతిగా ఉండేదండి, చాలా భద్రతగా కూడా కాన్స్టిట్యున్సీ ఉండేది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ మారడం జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో సామర్లకోటలో మర్డర్ జరిగింది. వీళ్ళు చేసిన ఆకృత్యాలకి గిరీష్ బాబు అని ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ గొడవలు, కొట్లాట్లు. పెద్దాపురంలో ఏదో అమ్మాయిది రేప్ కేసు కూడా ఏదో అయింది, బయటకు అన్నీ పూర్తిగా రాలేదు. అది కాకుండా గంజాయి, డ్రగ్స్ కుర్రోళ్ళకి విచ్చలుడిగా దొరికేస్తాయండి. ఏది చూపించమంటే ఒక 2-3 గంటల కేటాయించి దొరికేసి పొజిషన్లో ఉందండి గంజాయి కాకినాడ జిల్లాలో, అందులో మన పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో. కుర్రోళ్ళు అందరి దగ్గర కూడా అందరికి టెస్టులు కనుక చేయించామనుకోండి ఎంతమంది బయటపడతారంటే అంతమంది బయటపడతారు. కేవలం ఈ దొరబాబు గారి కాన్స్టిట్యున్సీ మీద కనీసం భద్రత బాధ్యత లేకుండా బిహేవ్ చేయడం వల్ల జరిగిందనమాట. శాంతి భద్రతలు కోల్పోవడం అయితే మాత్రం జరిగిందండి. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఒకరినొకరిని రెచ్చగొట్టి విదేశాలు చేయడం. వాళ్ళ అకౌంట్లో వాళ్ళే ఓపెన్ చేస్తారండి, మా అకౌంట్లో వాళ్ళే ఓపెన్ చేస్తారు, వాళ్ళే పోస్టులు పెట్టి వాళ్ళే గొడవ పెడతారు. మా దొరబాబు అన్నయ్య గారి ప్రాక్టీస్ అనమాట అండి, మాకు నేర్పారు అప్పట్లో, ఇప్పుడు బాగా చేస్తాను అనమాట. ఈ రకంగానే ద్వేషాలు అయ్యి రెచ్చగొట్టడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ మొదలైన తర్వాత ఎప్పుడు లేని విధంగా, అంటే నాకు తెలియదు మరి, ఎప్పుడు లేని విధంగా బ్రాహ్మణులకు ఒకసారి, కౌంట్లకు ఒకసారి, జైన్స్కి ఒకసారి,
నాయి బ్రాహ్మణులకు ఒకసారి, అలా కులాన్ని ఎవరి కులానికి ఆ కులాన్ని బ్యాచ్ కింద తీసుకొని వెళ్ళి ఆయన మీటింగ్లు పెట్టడం జరిగిందండి. ఇదివరకు అలా కాదండి, అందరికీ వార్డు ప్రకారంగా పెట్టేవారు. ఈ కులాలను విడదీసి ప్రక్రియ, మతాలను విడదీసి ప్రక్రియ. వాళ్ళ నాన్నగారినేమో క్రిస్టియన్కి సంబంధించి బైబిల్ వాక్యాలు బాగా చెప్తుంటారండి ఆయన, వాళ్ళ నాన్నగారు. వాళ్ళందరినీ మోటివేట్ చేయమని ఆయన్ని పంపించారు. ఇంకా రాజకీయం వేరే రకంగా చేస్తున్నారు సార్. పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో రాజకీయం అయితే పాడైపోయిందండి. శాంతి భద్రతలు అయితే పూర్తిగా నశించిపోయినాయండి. లేవు, సెక్యూరిటీ లేదండి. శాంతి భద్రతలకి కుర్రోళ్ళకి వీళ్ళకి సెక్యూరిటీ లేదండి, ఇదివరకులే లేదండి. ఎక్కడ పడితే అక్కడ ఊరికిన గొడవలు అవుతున్నాయి. చాలా దారుణంగా తయారైందండి. మారాలంటే మళ్ళీ ప్రభుత్వం మారాలి. రాజప్ప గారు మళ్ళీ వచ్చి ఉన్నత స్థాయి పదవి ఖచ్చితంగా తీసుకుంటారు. ఈయన ఏదో కార్పొరేట్ పదవి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, కానీ మన నియోజకవర్గం ఏమి పెద్ద గొప్ప ఏం కాదండి. ఎందుకంటే ఆయన చేసిన హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కి సంబంధించిన దానికే ఆయన ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. చాలామందికి ఇళ్ళు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలు ఏమో సరిగ్గా లేవు, చెరువులు అయిపోయి ఉంటాయి. నేను పడ్డ వర్షానికి మొత్తం చెరువులు అయిపోయి ఉంటాయి. నా మంచి లీడర్ అయితే మాత్రం కాదండి. ఈ శాంతి భద్రతలు మీరు అడిగిన కూర్చున్న సమాధానం అయితే ఆయన చేయలేడు. మీద ఒకరికి ద్వేషాలు రేపు ఒక విడదీసి పాలించారంటారు చూసారా, బ్రిటిష్ లాగా ఆ రోజుల్లో ఆ టైప్లో చేస్తాడనమాట. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళిద్దరిని ఎడదీసేస్తాడు. ఇంక శాంతి భద్రతలు ఆయనే బాడీ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయన హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయండి? శాంతి భద్రతలు బాగుండాలి, కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి, మన కాన్స్టిట్యున్సీ గర్వంగా మనం చెప్పుకునేలాగా ఉండాలి అనుకుంటే మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హోమ్ మినిస్టర్ సౌమ్యుడు రాజప్ప గారు మన పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో గెలవాలి. ఆయన గెలిస్తే మన కాన్స్టిట్యున్సీ గౌరవం వస్తుంది. లేదు, ఈ దౌలూరు దర్బాబు అనే వ్యక్తి కర్మ గుర్తిది ఒక గెలిచినప్పటికీ అది మన పెద్దాపురం నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలి అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన 13-14 మంది ఎమ్మెల్యేల లిస్టులో ఈ దౌలూరు దర్బాబు అనే ఒక వ్యక్తి పేరు పెడితే దానికి మించిన దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. ఏ అర్హత ఉందని ఎమ్మెల్యే అయిపోతారు సార్, నాకు అర్థం కాదు. స్థానికుడిని మీలో ఒకడిని అంటే, స్థానికుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, ఆయన స్థానికుడే. మీలో ఒకడిని అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కల్లా వచ్చి ఆయన మీలో ఒకటి ఎలాగైపోతారు సార్. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఎలక్షన్ టైంకి. పోనీ ఈ 5 సంవత్సరాలు పూర్తిగా ఉన్నాడంటే ఈ 5 సంవత్సరాల్లో ఈయన పదవి వెలగబెట్టింది 3 సంవత్సరాల్లో. 3 సంవత్సరాలు కూడా విజయవాడలో సీఎం గారి దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తిరగడానికే సరిపోయింది. కాన్స్టిట్యున్సీని పట్టించుకునేది ఏముంటుందండి? ఆయన ఇంటికి వెళ్ళి రోడ్డే సరిగ్గా ఉండదు. నాయకుడిగా ఆయన అయితే మాత్రం ఏది చేయలేడండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఈ శాంతి భద్రతల్ని కంట్రోల్ చేసి కాపాడాలి, కాన్స్టిట్యున్సీని గర్వంగా మనం చూడాలనుకుంటే మాత్రం ఈయన వలన అవదండి. రాజప్ప గారే ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత బాగుండేదో, ఇప్పుడు మళ్ళీ ఆయన నెగ్గితే రాష్ట్రంలో సిబిఎన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలా ఉన్నతమైన పదవి ఆయనకి ఇస్తారు. మన కాన్స్టిట్యున్సీ చాలా గర్వంగా చెప్పుకునేలాగే, మనందరం కాళ్ళు రాగేసుకొని తిరిగేలాగే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దౌలూరు దర్బాబు గారు నేను స్థానికుడిని, నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మొత్తం నేను అభివృద్ధి చేస్తానంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? చెప్పేసి స్థానికుడు నేను లోకల్ అని చెప్పేసి ఏదో ఒక విప్లవం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడండి దౌలూరు దర్బాబు తప్ప ఏదో రకంగా నెగ్గేయడం కోసం. మన నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారండి, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారండి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, కోనసీమ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన 10 సంవత్సరాలు అవుతుంది. అచ్చంపేట జంక్షన్లో ఇల్లు కట్టుకున్నారు, సొంత ఇల్లు కట్టుకున్నారు. 2 మండలాల్లో ఉన్న ప్రతి పల్లెటూరు ఆయనకి తెలుసు, ప్రతి పల్లెటూరులో ఉన్న ప్రతి నాయకుడు ఆయనకి తెలుసు, కార్యకర్త ఆయనకి తెలుసు. ఏ సమస్య అయినా సరే ఆయన దృష్టికి ప్రతిదీ వెళ్తుందండి. ఆయన లోకల్ అని చెప్పేసి ఆ దౌలూరు దర్బాబు ఒక విప్లవం తీసుకొచ్చి ఏదో రకంగా నెగ్గేద్దాం కదా అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అండి, స్థానికుడు కాదండి కావాల్సిన, నాయకుడు కావాలండి. పెద్దాపురం కాన్స్టిట్యున్సీకి కరెక్ట్గా నడిపించే నాయకుడు కావాలి. ఆ నాయకత్వ లక్షణాలు ఏమి కూడా ఆ స్థానికుడి దగ్గర లేదండి. నీలో ఒకడిని స్థానికుడిని అవకాశం వచ్చింది ఆదరించినట్టు దేనికి వచ్చిందండి అవకాశం? ఆయన ఎమ్మెల్యే అవడానికి వచ్చిందండి. అవకాశం వచ్చిందే ఆదరించండి, అవకాశం వచ్చింది అదండి, అయిపోయి ఏదో చేసేద్దాం, రాజరకం వెలగబెట్టేద్దాం అని చెప్పేసి అన్న ఒక ఆశతో ఆయన ఎన్ని రకాల బాణాలు ఉపయోగించాలో అన్నీ ఉపయోగించున్నాడు. అందులో మొదట ఇప్పుడు కాదండి, ఫస్ట్ ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా వచ్చి నేను లోకల్ అంటూ ఉంటాడు. అనడం, ఎలక్షన్లో టికెట్ పోవడం, అమెరికా వెళ్ళిపోవడం. లోకల్ ఎక్కడే కదా ఉండాలండి. మొన్న కూడా నామినేటెడ్ పోస్ట్ ఏదో వచ్చింది కాబట్టి ఆయన ఇక్కడ ఉండిపోయి లోకల్ అంటాడు కానండి. ఆ పోస్ట్ కనుక రాకపోతే ఈ పాటికి ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ టైంకి వద్దురండి, వచ్చి డబ్బులు సంపాదించాలి కదండి, ఎలక్షన్ కిందకి వెళ్ళిపోయానండి అంటాడు. స్థానికుడు కాదండి, స్థానికుడు అయితే ఆయన కాదండి. ఎందుకంటే వెళ్ళిపోతుంటాడు, వచ్చుంటాడు. ఒకవేళ ఈ పదవి వచ్చినా సరే ఈయన ఎన్నాళ్ళు అయితే ఉండిపోయాడు, ఒకసారి ఆయన కాల్ డేటా తెస్తే తెలిసిపోద్ది అండి, ఫోన్ డేటా చూస్తే తెలిసిపోద్ది. స్థానికుడు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నాళ్ళు స్థానికంగా ఊళ్ళో ఉన్నాడని తెలుస్తుంది.
ఉంటే వైజాగ్లో ఉంటాడు, లేదంటే విజయవాడలో ఉంటాడు, ఇంకా అలా తిరుగుతూ ఉంటారండి. అదంతా వేరే తీరండి. ఏదో రకంగా పదవి ఆశించేద్దాం చేసేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయన కాదండి. స్థానికుడు అంటే నాయకుడు కావాలండి. స్థానికుడి కంటే నాయకుడు ఇంపార్టెంట్. దౌలూరు దొరబాబు కంటే రాజప్ప గారు గొప్ప నాయకుడు అండి. ఖచ్చితంగా ఆయన నెగ్గుతాడు. పెద్దాపురం నియోజకవర్గానికి స్థానికుడు అవసరం లేదు. పెద్దాపురం నియోజకవర్గానికి నాయకుడు మాత్రమే కావాలి. ఆ నాయకుడు రాజప్ప అయి ఉండాలి. పవన్ గారు, నియోజకవర్గంలో దళిత ఓటింగ్ అంతా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకే అనుకూలం అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? దళిత ఓటింగ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలం అని చెప్పేసి ఒక రకమైన న్యూస్ని స్ప్రెడ్ చేసేసారు ఫస్ట్ నుంచి. యాక్చువల్గా మన పూర్వం దళితులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారండి. అదైతే మాత్రం నిజం. కాంగ్రెస్కి ఆ ఓటు బ్యాంకింగ్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు కాంగ్రెస్కి పడుతున్నాయంటే కేవలం దళితుల ఓట్లే పడతాయండి. ఇంకా వాళ్ళు మారండి, దానికే వేస్తారు. తర్వాత అదే కాంగ్రెస్ నేతలు అందరూ కలిపి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఈ పార్టీ పేరు చివరిని ఒక కాంగ్రెస్ తగిలించడం, ఇవన్నీ చూసి కొద్దిగా జనాలు అటు ఇటు కన్ఫ్యూజ్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలాగ ఉండట్లేదు కదా అని చెప్పి ఈయనకి ఓట్లు వేయడం చెప్పడం జరుగుతుంది తప్ప వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి దళితులు పూర్తిగా ఉన్నారంటే అది కరెక్ట్ పని కాదండి. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 27 దళిత పథకాలు క్యాన్సిల్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల దళితులు ఎలాగ ఉంటారండి? ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేసిన పార్టీ అధికారులు ఉన్న పార్టీకి దళితులు ఎలాగ ఉంటారండి? దళితులు చాలామంది చాలా రకాలుగా నష్టపోయారండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ దళితులందరూ కూడా మీరు అడిగిన క్వశ్చన్లో దళితులందరూ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారన్నది అయితే మాత్రం పచ్చి అబద్ధం అండి. ఖచ్చితంగా లేరు. ఉంటారు కొద్ది గొప్ప లీడర్లు, చోటమోట లీడర్లు ఉండి కొంతమందిని మోటివేట్ చేసి తీసుకెళ్ళి ఓట్లు వేయించి వాళ్ళు ముసలోళ్ళు మొత్తం. కానీ చదువుకున్నవాడు ఎవడేయడండి? ఉద్యోగస్తుడు ఎవడేయడు? కనీసం ఆలోచన ఉన్న ఏ దళితుడు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడండి. మొత్తం దళితుల్ని పూర్తిగా బాగా వెనక్కి నెట్టేసిన పార్టీ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చుకుంటా పోయేదైతే తెలుగుదేశం గవర్నమెంట్ అండి. నీకు ఇంత ఇస్తా అని చెప్తుంది, చెప్పినట్టు చేసుకుంటుంది. అంతవరకు ఎందుకంటే నేను ఉన్నాను ఇప్పుడు ఈ రోజుని. ఇప్పుడు ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ పెట్టుకున్నా అండి. నాకు 10 లక్షల రూపాయల లోను ఎస్సీ కార్పొరేషన్లోనే తెచ్చుకున్నానండి. నేను రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్న టైంలో పెద్ద కాకినాడ ఎస్సీ కార్పొరేషన్లో పెట్టుకుంటే నాకు లోన్ శాంక్షన్ అయింది 10 లక్షల రూపాయలు. ఎవరు ఇస్తారండి? ఆ పథకాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ రద్దు చేసిన పథకాల్లో ఓ పథకం ఉండేది, 27 పథకం ఎన్ఎస్ఎఫ్డిసి పథకంలో నేను తెచ్చుకున్నాను. బయట అప్పు చేసుకుని మళ్ళీ ఇంకో 10 లక్షలు పెట్టుకుని 20 లక్షలు పెట్టి కాకినాడలో యూనిట్ పెట్టాను. దేవుడి దేవల్ల చేతిలోని విద్య ఉండడం వల్ల అవన్నీ పూర్తయినాయి. పెద్దాపురం ఇంకోటి పెట్టాను, ఇంకో 4 దళితులకి అక్కడ పని ఇచ్చాను. నా దగ్గర పనిచేసే కుర్రల్లో 4 దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేయరండి. నేను చెప్పిన తెలుగుదేశంకి వేస్తారు. అలాగే మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా ఉన్నారండి. వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకించి దళితులు వేస్తారంటే వాళ్ళు ఒక రకమైన క్రియేటివిటీని తయారు చేస్తున్నారు అంతే అండి. వాళ్ళ మైండ్లోకి అంటే అదేదో మేక కుక్క కథ ఉంటుంది చూసారా, అలా క్రియేట్ చేస్తున్నారు అంతే తప్ప వైఎస్ఆర్సీపీ వెనకాల పూర్తిగా దళితులు అందరూ లేరండి. ఎందులో ఉండాల్సిన వాళ్ళు అందులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉండాల్సిన అండదండలు దళితుల తరపు నుంచి చాలా ఎక్కువ ఉందండి. పైకి కనిపించకపోవచ్చు, ఓటు రూపంలో కనిపిస్తే చూస్తారు కదా రేపు పొద్దున్నే ఎలక్షన్ అయిన తర్వాత. ఖచ్చితంగా దళితులు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీతో పాటు పూర్తిగా అందరూ లేరండి. అన్ని పార్టీలను అందరూ ఉంటారు కాబట్టి అలా కొద్ది మంది ఉన్నారు. పేరు మోసిన లీడర్లు కొంతమంది ఉండడం వల్ల దాన్ని ఎక్కువగా మనకు చేసి చూపిస్తున్నారు అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీని దగ్గర తీసుకోవడానికి ఏ దళితుడు, ఏ ఆలోచనాపరుడు, కనీసం ఆలోచన ఉన్న ఏ దళితుడు కూడా, చదువుకున్న దళితుడు కూడా వాళ్ళకి ఓటేయడానికి రెడీగా లేరండి. ఓటేసారంటే ఇంకా వాళ్ళకి మించిన దౌర్భాగ్యుడు కూడా ఉన్నాడండి. ఇంకా జాతిని అంతం చేసేస్తున్న పార్టీకి ఓటేసాడంటే ఆడికి మించిన దౌర్భాగ్యుడు కూడా ఉన్నాడు అంతే అండి. చివరిగా ఒక క్వశ్చన్ పవన్ గారు, పెద్దాపురం నియోజకవర్గ ఓటర్లకు మరి యువతకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పెద్దాపురం నియోజకవర్గ ఓటర్లకి ఒక మంచి నాయకుడిని ఎంచుకోమని సజెషన్ ఇస్తానండి. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను. ముందు జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోమని సీనియర్ అయినటువంటి రాజప్ప గారికి మనస్ఫూర్తిగా ఈ 2024 ఎలక్షన్లో ఓటేసి ఆయన్ని శాసనసభ్యుడి కింద పంపించుకొని సిబిఎన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందండి. 2 మండలాలు కూడా మనం గర్వంగా చెప్పుకోదగ్గ స్థాయికి అయితే మాత్రం రాజప్ప గారు తీసుకెళ్తారు. ఖచ్చితంగా తీసుకెళ్తారండి. యువతకి చెప్పాలంటే యువత అంతా ఇంకా ఎవరికాళ్ళే లీడర్లు అయిపోయి ఎవరికాళ్ళే డెసిషన్ తీసుకొని పొజిషన్లో ఉన్నారు అందరూనే. వాళ్ళకి నేను చెప్పానంటే వాళ్ళకి ఇచ్చే టైప్ ఏం కాదండి. ఇప్పుడున్న యువత అంతానే అందరూ కూడా అభివృద్ధి వైపు చూస్తున్నారు. వాళ్ళు కూడానే
యువత అంటే ఇంకా ఫెయిర్గా మాట్లాడుకుంటే జనసేనకి ఎక్కువ ఉంటారండి. తర్వాత ప్లేస్ వచ్చి తెలుగుదేశం తీసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉన్న టైంలో ఇంక యువతకు మనం చెప్పేదే ఉందండి. ఖచ్చితంగా వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుంటారు. ఆవేశంగా ఉన్నప్పటికీ బాగా ఆలోచించే వాళ్ళు అయితే మాత్రం యువత అండి. అందులో మన పెద్దాపురంలో ఉన్న కుర్రోళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా చేస్తారండి. నాకు తెలిసిన తమ్ముళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా నాకు వచ్చే ఫోన్లు కానీ మెసేజ్లు కానీ గ్రూపుల్లో కానీ చాలా యాక్టివ్గా ఉన్న మొత్తం యూత్ అందరూ కూడా ఎవ్రీడే టచ్లోనే ఉంటారు. ప్రత్యేకించి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. కానీ నా కుర్రోళ్ళకి కానీ బయట కుర్రోళ్ళకి కానీ ఎవరికైనా సరే అభివృద్ధి కోసం ఆలోచించి ఓటేయమని చెప్పేసి చెప్తాను. నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం మన మీదే ఉంది. రానున్న రోజులన్నీ కూడా మనవే లేదా మన పిల్లలవే. వాళ్ళ కోసం మనం ఆలోచించి ఏ డెసిషన్ అనేది తీసుకోవాలండి. థ్యాంక్ యూ పవన్ గారు. మీ విలువైన సమయాన్ని మా 9 పాలిటిక్స్ వ్యూవర్స్కి అందరికీ కూడా మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి మీకు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నాకు తక్కువ టైంలోనే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, నియోజకవర్గం కోసం చెప్పడానికి, నా ఫీలింగ్స్ని పంచుకోవడానికి మంచి వేదికగా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్.